లగచర్ల లడాయి ఢిల్లీకి చేరింది. ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ ను కలిశారు లగచర్ల బాధితులు. మనకు అక్కడి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్, ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ ను కలిసిన తర్వాత లగచర్ల బాధితులు ఏమంటున్నారు? వాళ్ళ ఏదైతే కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన లగచర్ల బాధితుల ఏదైతే ఆర్తనాదాలు ఉన్నాయో గల్లీ నుంచి ఢిల్లీకి పాకింది. వాళ్ళ ఢిల్లీలోని వివిధ కమిషన్లను కలిశారు. వారి గోడంతా కూడా ఎల్లబోసుకున్నారు. వారికి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఇటు సబితా ఇంద్రారెడ్డి గారు కూడా గత కొద్ది రోజులుగా వారికి అండగా ఉంటూ అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోనని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి. మొన్నటికి మొన్న ఏదైతే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఏదైతే జరిగిందో దానికి కూడా వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తాం, వారికి కూడా న్యాయంగా వచ్చేదాకా కూడా మేము విడిచిపెట్టమని చెప్పారు. అయితే ఇవాళ వివిధ కమిషన్లను కలిసిన నేపథ్యంలో ఇప్పటి వరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పలు అంశాలను కీలకమైన అంశాలను కూడా లేవనెత్తారు. ఇవాళ మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు, మేడం చెప్పండి, ఇవాళ కొడంగల్ కావచ్చు, రంగారెడ్డి జిల్లా కావచ్చు, అటు సంగారెడ్డి జిల్లాకు సంబంధించి 3 జిల్లాల్లో కూడా ఫార్మా విలేజ్ల పేరు మీద జరుగుతున్న దురఘాతాలకు ఇవాళ మీరు ఏం సమాధానం చెప్తారు? ప్రభుత్వం ఇలా చేస్తున్న దుస్థితికి వాళ్ళ ఢిల్లీకి తీసుకొచ్చి అనేక కమిషన్లు కలిశారు, వారికి ఏ విధంగా అనుకూలంగా వచ్చింది, అసలు ఆ కమిషన్లు ఏమని చెప్పాయి? అంటే వినాల్సిన, న్యాయం చేయాల్సి, భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం పెడచెవిన పెట్టి ప్రభుత్వమే బాధిస్తూ ఉంటే న్యాయం కోసం పరిగెత్తాల్సి వస్తుంది. అదే ఈరోజు జరిగింది తెలంగాణ రాష్ట్రంలో. మన కొడంగల్లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో నిజంగా బాధాకరం. భూములు ఇవ్వము అంటే వాళ్ళని వేధించడం ఒకటైతే, వాళ్ళని రైతులను వేధించి కేసులు పెట్టి జైలేయడం ఒకటైతే, వాళ్ళ కుటుంబ సభ్యులను అర్ధరాత్రి పోయి వాళ్ళ ఫ్యామిలీస్ని, లేడీస్ని అరాచకం చేయడం అనేది ఇంకా బాధాకరం. ఈరోజు ఆ ట్రైబల్ లేడీస్ అందరూ కూడా బాధపడతా ఉంటే, ఏడుస్తూ ఉంటే మనసు కలుక్కుమంటుంది. మరి ఓట్లేసి గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించున్నాం, మీ ప్రజలు బాధపడతా ఉంటే స్పందించాల్సిన ముఖ్యమంత్రి గారు చౌటి గుడ్డి ప్రభుత్వంగా పనిచేస్తున్నప్పుడు న్యాయం కోసం ఢిల్లీ బాట పట్టాల్సి వచ్చింది. ఈరోజు ఉదయం నుండి కూడా నేషనల్ హెచ్ఆర్సీ కానీ, ఉమెన్ కమిషన్ కానీ, అదేవిధంగా నేషనల్ ట్రైబల్ అండ్ ఎస్సీ కమిషన్కి కూడా ఇవ్వడం జరిగింది. బాగా స్పందించారు వాళ్ళు, చాలా గట్టిగా స్పందించి గట్టిగా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తామని కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా మాకు నమ్మకం ఉంది, ఇక్కడైనా కనీసం న్యాయం జరుగుతుంది, ఇక్కడైనా వీళ్ళు వింటున్నారు నమ్మకం ఈ రోజు ఉంది. ఇంతకుముందు కేటీఆర్ గారు మాట్లాడుతూ చెప్పినారు చాలా విషయాలు. ఎందుకంటే ఫార్మా గురించి ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నప్పుడు అక్కడున్న వాళ్ళందరికీ కూడా భరోసా ఇవ్వాల్సిన రేవంత్ రెడ్డి గారు గత 9 నెలల నుండి, ఆల్మోస్ట్ 9 నెలల నుండి వీళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు, ధర్నాలు చేస్తున్నారు, రోడ్ ఎక్కి అడుగుతా ఉన్నారు. చెప్పాల్సిన బాధ్యత మర్చిపోయి ఈరోజు కుట్ర ఏముందని ఆలోచిస్తుంది తప్పిస్తే వాళ్ళకి ఎట్లా న్యాయం చేద్దామని ఆలోచించట్లేదు. ఈరోజు కొడంగల్లో లగచర్లలో జరిగిన సంఘటన తర్వాత ఆ రోజు వాళ్ళందరూ రైతులందరినీ కూడా జైలుకు పంపిస్తే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యి అక్కడున్న మాజీ శాసనసభ్యులు నరేందర్ రెడ్డి గారు ఖచ్చితంగా వాళ్ళకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. అది చేస్తే దాన్ని పార్టీ రంగు ములిమి బీఆర్ఎస్ పార్టీని బదలాం చేయాలనే ప్రయత్నమే చేస్తున్నారు తప్పిస్తే ఈ సమస్యకు మూలం ఎక్కడ, ఎందుకు ఈ సమస్య ఉత్పన్నమైందన్న ఆలోచన ప్రభుత్వం చేయట్లేదు, ముఖ్యమంత్రి గారు చేయట్లేదు. ఇప్పటికైనా, ఎందుకంటే మా భూములు ఇవ్వమంటున్నారు, ఎకరా 2 ఎకరాలు అద్దెకరా ఉన్న రైతులందరూ తాతల నాటి నుండి తరతరాల నుండి వచ్చిన భూమిని గుంజుకుంటుంటే ఎక్కడ పోవాలి, ఏడ బ్రతకాలి, మా ఇల్లు పోతుంది, మా భూములు పోతున్నాయని వాళ్ళు బాధపడుతున్నప్పుడు కనీసం వాళ్ళకు భరోసా కల్పించాల్సిన వాళ్ళు కల్పించకుండా పైగా వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం, మహిళలను కూడా చూడకుండా అర్ధరాత్రి పోయి వాళ్ళ ఇండ్ల మీద పడి దౌర్జన్యం చేస్తూ ఉంటే ఒక సైడ్ భర్తలేమో జైల్లో ఉన్నారు, మిగతా వాళ్ళు పోలీసు భయానికి తట్టుకోలేక ఊరిడ్చి వెళ్ళిపోయి ఉన్నారు. లేడీస్ అన్న పోయి ఇంట్లో పిల్లలకి, జల్లలకి, పశువులకి కనీసం గడ్డి మేత వేసుకుంటూ ఉందామంటే ఎక్కడున్నారు మీ వాళ్ళని మహిళల మీద దౌర్జన్యం చేసే పరిస్థితి వస్తూ ఉంది. పోనీ ఎవరికైనా చెప్పుకుందామంటే చెప్పాల్సిన పోలీసు ఎవరైతే రక్షిస్తారనుకుంటున్నారో వాళ్ళే ఈరోజు పికెట్ పెట్టుకొని అక్కడ బయటికి పోకుండా చూస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఢిల్లీ వచ్చి మొర పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి వాళ్ళకి న్యాయం చేయాలి. వాళ్ళ వేదన వినండి. అసలు 8 నెలల నుండి 9 నెలల నుండి అడుగుతా ఉన్నారు కదా, మీకు అంత తీరిక లేదా? కనీసం మీకు ఓట్లేసిన వాళ్ళ బాధను మీరు పట్టించుకునే స్థితిలో లేకపోతే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ప్రజలకేం మేలు చేస్తుందనేది ఇప్పటికే స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో గత 8 నెలల నుండి చూస్తూ ఉంటే 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన చూసాం. ప్రతి సంవత్సరం ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను పెంచారు. 10 సంవత్సరాలు పట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట పెరగడానికి. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 9 నెలల లోపలనే రాష్ట్ర ప్రతిష్ట దిగజార్చున్నారు. అన్ని రంగాలలో, అన్ని ఏరియాలలో
ఇవాళ హైడ్రా పేరుతో ఇవాళ ఏదైతే హైడ్రామా సృష్టించి వారిపైన అరాచకాలు చేస్తే ఆనాడు కూడా బీఆర్ఎస్ పార్టీ ముందుంది. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఆనాడు కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నారు. ఇవాళ ఏదైతే లగచర్ల కట్టడం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా అండగా ఉంది. ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తారని అన్నదానికి మీ సమాధానం ఏం చెప్తారు? హైడ్రా విషయం చూస్తే హైడ్రాలో మీరు ఏదైతే మూర్ఖంగా పోయి ఈరోజు ఆ మూసి చుట్టుపక్కల వాళ్ళను బుల్డోజర్లతో దోసేస్తా అంటున్నారో అదే హైడ్రా బాధితులు నేరుగా ఎక్కడికి వచ్చారు? బీఆర్ఎస్ భవన్కి వచ్చారు. వాళ్ళకి అర్థమైంది న్యాయం ఎక్కడ భరోసా దొరుకుతుందని అర్థమైంది కాబట్టి బీఆర్ఎస్ భవన్ వచ్చారు. హైడ్రాకు సంబంధించిన వాళ్ళకి మొట్టమొదటగా వాళ్ళకి భరోసా కల్పించింది కూడా బీఆర్ఎస్ పార్టీని. ఈరోజు లగచర్లకు సంబంధించిన బాధితులు కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే చూశారు, కేసీఆర్ వైపే చూశారు. ఇక్కడైతేనే న్యాయం జరుగుతుంది, వీళ్ళే భరోసా ఇస్తారనే నమ్మకం విశ్వాసం వాళ్ళు కలిగించారు. ఒకరు ఎందుకండి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆ కుటుంబ సభ్యులు రోడ్డు మీద పడితే కూడా స్పందించే తీరిక ఈ ప్రభుత్వానికి లేదు. ఒక్కరు కాదు, ఈ రాష్ట్రంలో ఏ మూల చూసినా ఒకసైడ్ రైతన్నలు ఆందోళన చెందుతా ఉన్నారు, ఇంకోసైడ్ రైతులు పండించిన పంట కళ్ళాలలోనే ఉండి కొనుగోలు కేంద్రాలు లేక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. రైతు రుణమాఫీ రాక ఇబ్బంది పడుతున్నారు. రైతుకి రైతు బంధు రాలేదు, ఇచ్చిన హామీలు అటకెక్కి ఉన్నాయి. ఈరోజు హైడ్రాన్ ఒక సైడ్ భయపెట్టిస్తా ఉన్నాడు. ల్యాండ్ అక్విజిషన్ ఒకటి నేరుగా రేవంత్ రెడ్డి గారికి ఒకటి అడుగుతున్నాను. ఫార్మా సిటీ ఏర్పాటు చేసినప్పుడు కేసీఆర్ గారు ఏర్పాటు చేస్తే ఫార్మా వల్ల కలుషితం అవుతుంది, భూములన్నీ పాడైపోతాయి, ఇక్కడ ఉండలేరు, మీరు బ్రతకలేరు. మేము అధికారంలోకి వస్తే 14,000 ఎకరాలు మీ భూములు మీకు ఇస్తామని మాటిచ్చి ఓట్లు వేయించుకున్నారు కదా, ఇదే ముచ్చల ఫార్మాలో. మరి అక్కడ భూములు ఇవ్వకుండా అక్కడ ఏమో ఇప్పుడు బిజినెస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి కానీ అదే ఫార్మా ఇప్పుడు కొడంగల్లో పెడతా అంటున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటకు తను మాట్లాడిన మాటకు తనకి పొంతనుండదని అర్థమవుతుంది. ఇప్పటికైనా కొడంగల్లో ఉన్న రైతులకు ఒక భరోసా కల్పించి వాళ్ళకి న్యాయం చేయాలి. ఒకటి ముఖ్యంగా మహిళా సోదరిమణుల మీద ఏదైతే అరాచకం చేస్తున్నారో, అర్ధరాత్రి పోయి కూడా ఇప్పుడు వాళ్ళని వేధిస్తున్నారో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం స్పందించాలి, వాళ్ళని చర్య తీసుకోవాలి. వాళ్ళ ఏదేమైనప్పటికీ మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఎవరికి ఏమి ఆపత వచ్చినా ఇవాళ తెలంగాణ భరోసానిచ్చేది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ భవన్ అని చెప్తారు. ఇవాళ ఆనాడు హైదరాబాద్ అయినా ఇవాళ మూసిబాద్ ఎవరికైనా బీఆర్ఎస్ పార్టీ అండగా ఖచ్చితంగా వారికి న్యాయం జరిగే వరకు కూడా వారి పక్షాన పోరాటం చేస్తామని చెప్పేసి మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా రెడ్డి చెప్తుంది. ఓటు స్వేచ్ఛ.